అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనస్సు పెట్టి వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రతిరోజు తన శిష్యులతోనూ శ్రోతలతోనూ అనేక ఉపమానాల చేత, ఉదాహరణల చేత, కథల చేత అనేక సత్యాలు బోధిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని ఉపమానాలను ఎంచుకున్నాడు యేసయ్య అంటే, అందరికీ అర్థం అవ్వాలని, చిన్నపిల్లలకి, చదువులేని వాళ్ళకి, మోటు వాళ్ళకు, పేదలకు కూడా సత్యాన్ని అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అందరికీ అర్థమయ్యే సాధారణమైన, సులువైన, సరళమైన భాషను ఎంచుకొని, గంభీరమైన పదాలు కాదు, కఠినమైన పదాలు కాదు, పేదలకి, చదువులేని వాళ్ళకి, చిన్నపిల్లలకి అర్థం కానంత పెద్ద భాష మాట్లాడాడు అనుకోండి, గంభీరమైన పదాలు వాడాడు అనుకోండి, ఎవరికి అర్థం కాదు కదా. కాబట్టి అందరికీ అర్థం కావాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, అందరిలో భక్తి పుట్టాలి, దేవుని భయం కలగాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలనే సదుద్దేశంతో యేసయ్య చిన్న చిన్న ఉపమానాలు, అంటే చిన్న చిన్న కథలతో వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఈనాడు మనం చూస్తున్నాం, చాలామంది బోధకులు ప్రజలకు అర్థం కాకపోయినా పర్వాలా, వాళ్ళ జ్ఞానమంతా ప్రదర్శిస్తారు, జ్ఞానమంతా కుమ్మరిస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా గంభీరమైన, కఠినమైన పదాలు తెలుగులో వాడతారు, సందర్భ శుద్ధి లేకుండా ఇంగ్లీష్ వాడుతుంటారు. ఏంటంటే, నాకు తెలుగు భాష పైన పట్టుందని అందరికీ తెలియాలి, నాకు తెలుగు బాగా వచ్చని అందరికీ తెలియాలి, ఇంగ్లీష్ నాకు బాగా వచ్చని శ్రోతలు గ్రహించాలి, ఏమంటే వీక్షకులు గ్రహించాలని చెప్పి వీళ్ళ జ్ఞాన ప్రదర్శన కోసం, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, కేవలం వీళ్ళ స్వార్థం కొరకు, వీళ్ళ పబ్లిసిటీ కొరకు, వీళ్ళందరిలో గొప్ప అనిపించుకోవడానికి, అవసరం లేకపోయినా, ఎవరికి అర్థం కాకపోయినా, దేవునికి మహిమ లేకపోయినా, మనుషులు రక్షించబడకపోయినా పెద్ద పెద్ద పదాలు తెలుగులో, ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పండి. యేసుక్రీస్తు మనందరికీ మాదిరి కదా. నేనైతే యేసయ్య అడుగు జాడలో నడుస్తున్నా, అందరికీ అర్థమవటమే నా ఉద్దేశం. ఎవరికి అర్థం కానప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటి? బోధకుడు మాత్రం చాలా గొప్పవాడని పేరు తెచ్చుకొని మనుషుల హృదయాలు దేవుని వైపు తిప్పబడకపోతే, వారిలో దేవుని పట్ల భయం కలగకపోతే, వారి హృదయాల్లో దేవుని పట్ల ప్రేమ భక్తి పుట్టకపోతే, వాళ్ళు దేవునికి విధేయులు కాకపోతే, ఇక ఆ బోధ వలన, ఆ గంభీరమైన పదాల వలన, ఆ బోధకుడి జ్ఞానం వలన, తెలివి వలన ఎవరికి ప్రయోజనం? దేవునికేం మహిమ? దేవుడేం సంతోషపడతాడు? ప్రజలకేం మేలు? చెప్పండి. ఇది చాలా తప్పు. ఈ వాక్యం వింటున్న మీరైతే ఎవరికైనా సాక్ష్యం చెప్పినా, ఎక్కడైనా వాక్యం చెప్పాల్సి వచ్చినా, సువార్త చెప్పాల్సి వచ్చినా, సాధ్యమైనంత సులువైన భాషను ఎంచుకోండి. అందరికి అర్థమయ్యేలాగా, కన్ఫ్యూజన్ లేకుండా, ఈ పదానికి అర్థమేంటో అని చెప్పి వాక్యం అంతా విన్నాక మళ్ళీ గూగుల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సెర్చ్ చేయాల్సి వచ్చింది అనుకోండి డిక్షనరీలో, మీరు ఫెయిల్ అయినట్టే. ఇంకా యేసు ప్రభు వారు అందరినీ ప్రేమించి, పేదలను, బీదలను, ఏమండి, ముసలి వాళ్ళను, చదువులేని వాళ్ళను, సామాన్య ప్రజలు అందరూ ప్రభు వైపు తిరగాలని ఎంతో ప్రేమతో వాక్యం బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమతో బోధించాడు. దేవుని మీద ప్రేమ ఉండాలి. మనుషులు నాశనం అయిపోతున్నారే, వాళ్ళు మారాలి, వాళ్ళు రక్షించబడాలనే ప్రేమ శ్రోతల మీద, వీక్షకుల మీద కూడా ఉండాలి. కేవలం మనుషుల ఎదుట మనం గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి కనుక ఒకవేళ వాక్యం బోధించిన, పాటలు పాడినా, సాక్ష్యం చెప్పిన, సువార్త చెప్పిన, ఆ రోజు టెంపరీగా మనుషులు మెచ్చుకోవచ్చుగాక, మనుషుల ఎదుట మీరు గొప్పవాళ్ళు కావచ్చుగాక, కానీ దీర్ఘకాలం మీరు దేవుని చేత శిక్షించబడతారు. దేవుని తీర్పు రోజు తప్పించుకోరు. తీర్పు దాకా ఎందుకండి, చాలామంది బతుకుండగానే పొద్దున్న లేస్తే రాత్రి దాకా, రాత్రి మొదలైతే తెల్లారి దాకా దేవుని శాపానికి గురై, దేవుని ఉగ్రతకు గురై ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువును పోలి మనందరం సాధారణమైన, సులువైన, సరళమైన, ఏమండి, అత్యంత సింపుల్ మాటలతో ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని అందరికీ అందించాలి. అప్పుడు ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది, ఎక్కువ మంది ప్రభు వైపు తిరుగుతారు. దేవుని మహాకృపను బట్టి ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో
నా మాటలు విని, నా బోధలు విని, నా పాటలు విని అనేక మంది ప్రభు వైపు తిరుగుతున్నారు. చాలామంది అడుగుతుంటారు, ఎట్లా సాధ్యం అవుతుంది బ్రదర్, ఇంతమంది ఇంత షార్ట్ టైంలో ప్రభు వైపు తిరుగుతున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు? కారణం ఏంటంటే సింపుల్ అండి. దేవుని ప్రేమిస్తున్నా, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా జరిగించాలి, దేవుని దగ్గర మెప్పు పొందాలి, దేవుని బాధ పెట్టకూడదనే ప్రేమ నాకుంది. అలాగే మనుషులందరూ ప్రభు వైపు తిరగాలి, మనుషులందరూ మారాలి, సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి, వాళ్ళు మేలు పొందాలని త్రికరణ శుద్ధిగా నేను కోరుకుంటున్నా. దేవుని మీద ప్రేమ ఉంది, మనుషుల మీద కూడా ప్రేమ ఉంది. సరే, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పారో ఇక దాని గురించి మనం ధ్యానించడం ప్రారంభిస్తే, మరొక ఉపమానం ఆయన చెబుతున్నాడు. ప్రతిరోజు అనేక ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు మరి ఒక ఉపమానంతో ఆయన ఈ బోధ ప్రారంభించారు. ఏంటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో యేసయ్య చెప్తున్నారు. ఎలా ఉంటుందట? యేసుప్రభు చూడండి, ఆయన వాడిన పదాలు గమనించండి. పొలము అంటున్నాడు, విత్తనం అంటున్నాడు, మంచి విత్తనం అంటున్నాడు. అంటే చెడ్డ విత్తనాలు కూడా ఉన్నాయని చెప్పకనే చెప్తున్నాడు యేసయ్య. ఇంతకీ పొలం అంటే ఏంటి, మంచి విత్తనం అంటే ఏంటి, చెడ్డ విత్తనం అంటే ఏంటి, ఆ విత్తనాలు విత్తుతున్న ఆ మనిషి ఎవరు? ఆ మనిషి నిద్రిస్తుండగా, రాత్రి అందరూ నిద్రిస్తుండగా చీకటి వేళ శత్రువు వచ్చాడట. మంచి విత్తనాల మధ్యలో, గోధుమల మధ్యలో గురుగులు విత్తాడట. దేని గురించి యేసయ్య ఇదంతా చెప్తున్నారంటే, పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం అంటే ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది? అది అమెరికా పక్కన ఉంటుందా, శ్రీలంక బార్డర్లో ఉంటుందా, ఎక్కడ, ఏమంటే యూరప్పా లేదా ఎక్కడ అనేది చాలామంది సందేహపడుతుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు, బౌండరీస్ లేవు. అర్థమవుతుందండి? ఎవరెవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభువుగా యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరూ దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. ఈ దేవుని రాజ్యానికి ఒక పరిమితి లేదు, ఒక హద్దు లేదు, ఒక లిమిట్ లేదు. అది కేవలం ఇండియాకి పరిమితమైనది కాదు, లేదా యూరోప్కి, ఏషియాకి, మరొక సౌత్ ఆఫ్రికాకో లేదా ఇంకో ఖండానికో పరిమితమైంది కాదు. ఇంకా చెప్పాలంటే ఒక గ్రహానికి కూడా పరిమితమైంది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం భూమికి మాత్రమే పరిమితమైంది కాదు ఇది. దేవుని సృష్టిలో అనేక గ్రహాలు ఉన్నాయి కదండి. మనం ఇంకా తెలుసుకోని, చూడని అనేక గ్రహాలు ఉన్నాయి. అనంతమైన ఈ దేవుని సృష్టి అంతటిలో దేవుని రాజ్యం వ్యాపించి ఉన్నది. ఎవరెవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతారో, చనిపోయాక దేవుణ్ణి చేరేలా బ్రతుకుతారో వాళ్ళందరూ దేవుని రాజ్య సభ్యులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని ప్రేమిస్తే, దేవునికి లోబడుతూ బతికితే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే మీరు కూడా పరలోక రాజ్యంలో సభ్యులైన వాళ్ళే. మీకు అక్కడ సభ్యత్వం వచ్చేసినట్టే. ఇంకా మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడినట్టే. వ్రాయబడితే సభ్యత్వం వస్తే అది శాశ్వతమా అంటే గ్యారంటీ లేదు. చివరి క్షణం దాకా నమ్మకంగా ఉండాలి. ఆఖరి నిమిషం దాకా చచ్చేంత వరకు ఈ లాయల్టీ మనం కంటిన్యూ చేయాలి. దేవుని పట్ల విశ్వాస్యతను మనం కొనసాగించాలి, నమ్మకంగా ఉండాలి. అంతము వరకు నమ్మకముగా ఉండివాడే రక్షించబడును అని యేసయ్య అన్నారు కదా. అంతము వరకు అంటే మనం చనిపోయేంత వరకు కదండి. చాలామంది ఒకప్పుడు భక్తిగా ఉంటారు, ఒకప్పుడు ప్రార్థనా పరులై ఉంటారు, దేవునికి ఫెయిత్ఫుల్గా ఉంటారు. కానీ ఆ తర్వాత ధనాపేక్షతో, డబ్బు పిచ్చితో, శరీరేచ్ఛలతో, లోక సంబంధమైన కోరికలతో దేవునికి దూరం అయిపోయి, లోకానికి దగ్గరై, సైతానికి దగ్గరై తర్వాత చనిపోతారు, నరకాగ్ని పాలవుతారు. కాబట్టి దేవుని ప్రేమించాలి, భక్తి కావాలి, భయం కావాలి, దేవునికి లోబడాలి. ఇది చివరిదాకా కావాలి. అప్పుడప్పుడు భక్తి, ఏమండి, మూడున్నప్పుడు బైబిల్ చదివి ఇప్పుడు నాకు మూడు వచ్చింది, ఈ రోజంతా ప్రార్థనలో ఉంటా, ఉపవాసంలో ఉంటా, తెల్లారితే మళ్ళీ నోటుకొచ్చిన బూతులు తిడతా, ఎవరిని క్షమించును, పగ సాధిస్తా, ఒక పద్ధతి క్రమం లేకుండా బతుకుతా అంటే అది భక్తి కాదు. చాలామంది చాలా కాలం పాటు పరలోక రాజ్య సభ్యులై ఉండి తర్వాత ఆ సభ్యత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఐగుప్తు నుంచి అనేక మంది ఇజ్రాయేలీలు మోషే నాయకత్వంలో కనాను చేరడానికి బయటికైతే వచ్చారు. కానీ కనాను చేరారా చెప్పండి? కనాను చేరాలనే గురితో బయటకు వచ్చారు. చాలా కాలం ప్రయాణం చేశారు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే వారి జీవితాలు అడవిలోనే ముగిసిపోయాయి. వారి శవములు అడవిలో రాలిపోయాను అని రాస్తుంది. ఎందుకు రాలిపోయాయంటే ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, భక్తి, శ్రద్ధ, ఆసక్తి రాను రాను క్షీణించిపోయింది. దేవుడు చూశాడు,
గద్దించాడు, అవకాశాలు ఇచ్చాడు, మారతారేమో అని ఎదురు చూశాడు. ఎంత గద్దించినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారట్లేదు. ఏమైంది? ఆఖరికి వాళ్ళు దేవుని చేత మొత్తబడ్డారు, చంపబడ్డారు. మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేదు. ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ మీ భక్తిని, దేవుని యెడల మీ ప్రేమను, మీ విశ్వాస్యతను, మీ నమ్మకత్వాన్ని ప్రతిరోజు కలిగి ఉండండి. దేవుని కంటే ఎవరు ముఖ్యం కాదు. దేవుని కంటే ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వకండి. చివరిదాకా దేవుని కొరకు బతకండి. ప్రతిరోజు అనేక శోధనలు వస్తాయి, అనేక పరీక్షలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సాతాను వాడి పని వాడు చేస్తుంటాడు. దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని, మన భక్తిని తొలగించాలని, దాన్ని పలచన చేయాలని, ఏమండి బలహీనపరచాలని సాతాను అనేక ప్రయత్నాలు చేస్తాడు. మనుషులను వాడుకుంటాడు. ఇది సాతాను శోధన అని గ్రహించక చాలామంది ఏంటో నా మనసేం బాగోదా అని చెప్పి బైబిల్ చదవడం మానేస్తారు. ఈ పాడు మనసు ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో తెలియదు కదా. హ్యాపీగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఎవడో కారణం లేకుండా మనతో గొడవ పడతారు. కొన్నిసార్లు పక్కింటోళ్ళు, కొన్నిసార్లు మన సొంతోళ్ళు, కొన్నిసార్లు కుటుంబీకులు, కొన్నిసార్లు ఎవరు గొడవ పడకపోయినా ఒక అవసరం, ఒక బాధ, లేదా ఒక అప్పు, ఒక అనారోగ్యం, ఒక సమస్య, అవి మనల్ని వేధిస్తూ ఉంటాయి. వాటి వలన కృంగిపోయి వాక్యం ధ్యానించకుండా, ప్రార్థించకుండా, దేవుని సేవలో దైవజనుడికి సహకరించకుండా, నా మూడు బాగయ్యాక, నా బాధ తీరాక, నాకు నెమ్మది వచ్చాక అప్పుడు అన్నీ దేవునికి సంబంధించిన విషయాలు నేను కొనసాగిస్తానని మనం ఆలోచించేలాగా సాతాను మనల్ని ప్రేరేపిస్తుంటాడు. అందుకే ప్రతిరోజు పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. మీరు అనుకున్నట్టు ఉండొచ్చు, మీరు వద్దు అనుకున్న పరిస్థితులు రావచ్చు, మీకు అనుకూలంగా పరిస్థితులు మారకపోవచ్చు కొన్నిసార్లు. అవి ఎలాగైనా ఉండనివ్వండి. వాక్యం ధ్యానించడం మానకండి, ప్రార్థించడం మానకండి, దేవుని సేవలో దైవజనుడికి సహకరించడం మానకండి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి, దేవుని కొరకు బతకండి. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒకరోజు బాధ, ఒకరోజు సుఖం ఉంటుంది. సుఖ దుఃఖాలను దేవుడే జత చేసి పెట్టాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదండి. సరే, పరలోక రాజ్యం ఎక్కడుంది అని అంటే అంతటా వ్యాపించి ఉంది. అంతటా అంటే అన్ని దేశాలలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని గ్రహాలలో, సమస్త విశ్వంలో, ఈ అనంత విశ్వం అంతటా అన్ని గ్రహాలలో దేవుని రాజ్యం వ్యాపించి ఉన్నది. దేవుడు కావాలనుకున్న ప్రతి వ్యక్తి, దేవా నేను నీకోసం బ్రతుకుతున్నా, నువ్వే కావాలి, నేనే చేరుకుంటా అనుకున్న మనిషి అయినా, దేవదూతలైనా, వీళ్ళందరూ దేవుని రాజ్యంలో సభ్యులు. సభ్యత్వాన్ని దేవుడిస్తున్నాడు. ఈ సత్యం అందరికీ అర్థం కావాలని యేసయ్య పరలోక రాజ్యాన్ని పొలముతోనూ, ఆ పొలములో మంచి విత్తనాలు విత్తుతున్న ఒక మనిషితో యేసయ్య పోల్చారు. ఇంతకీ మంచి విత్తనాలు విత్తుతున్న ఆ మనిషి ఎవరు? ఎవరో కాదండి, నేరుగా చెప్తున్నాను సాగదీయకుండా, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విత్తనం అంటే ఏంటి అని అంటే, విత్తనం అనగా దేవుని వాక్యం అని యేసుప్రభువే చెప్పారు మరొక ఉపమానంలో. కాబట్టి దేవుడు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. విత్తనాలు విత్తుతున్న వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు దైవమే. ఆ మంచి విత్తనాలు అంటే ఏంటంటే దేవుని వాక్యము, లేదా దేవుని సందేశము, దేవుని ఆజ్ఞలు, దేవుని పిలుపు. దేవుడు తన సందేశాన్ని ఎలా ఇస్తున్నాడు? దేవుడు ఆ మంచి విత్తనాలను, వాక్యమనే, సందేశమనే విత్తనాలను ఎలా వెదజల్లుతున్నాడు అంటే తన సేవకుల ద్వారా వెదజల్లుతున్నాడు. వాక్యంలో దేవుడు భద్రపరిచాడు మంచి విత్తనాలు, తన సందేశం అనే మంచి విత్తనాలను దేవుడు భద్రపరిచాడు. ఆ విత్తనాలనే ఇప్పుడు నేను జల్లుతున్నాను ఈ వీడియో ద్వారా. మీరు వింటున్న ఆ వాక్యమే మీ మనస్సులో, మీ హృదయాలలో విత్తబడుతున్న విశ్వాస విత్తనాలు, వాక్యపు విత్తనాలు. కాబట్టి మంచి విత్తనం అంటే ఏంటంటే దేవుని వాక్యం. మరి మంచి విత్తనము కానిదంటే చెడ్డ విత్తనం. అదేంటి అంటే దేవుని వాక్యం పేరుతో బోధించబడుతున్న దుర్బోధలు, దేవునితో సంబంధం లేని కల్పనా కథలు, కళల పేరుతో, దర్శనాల పేరుతో దేవునితో సంబంధం లేని పిచ్చి ప్రవచనాలు. దేవుడు అలా చెప్పాడు, దేవుడు ఎలా చెప్పాడని చెప్పి సోద చెప్పినట్టు చెప్తుంటారు చాలామంది. ఇవన్నీ చెడ్డ విత్తనాలు. ఇవన్నీ దేవుని పేరుతోనే చెప్పబడుతున్నాయి. చాలామంది చూడండి, దేవుడు తన సేవకు పిలవకపోయినా, దేవుడు పంపకపోయినా దేవుని సేవకుల ముసుగులో సేవ చేస్తుంటారు, వాక్యం బోధిస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వలన దుర్బోధలు ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. వాక్యంతో సంబంధం లేని పిచ్చి బోధలు, మనుషులను దేవునికి దూరం చేసే బోధలు, నరకాగ్ని పాలు చేసే బోధలు, భక్తిహీనులుగా మార్చే బోధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు పిలవకపోయినా, దేవుడు పంపకపోయినా, దేవుడు అభిషేకించకపోయినా కొందరు డబ్బు పిచ్చితో, కొందరు వాళ్ళ పబ్లిసిటీ పిచ్చితో దేవుని సేవకుల అవతారం ఎత్తి
వాక్యం బోధిస్తున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు. అందుకే చూడండి, ఈనాడు వీధికి అనేక సంఘాలు. దేవుని వలన నాటబడ్డ పరిచర్యలు ఉంటే మంచిదే, కానీ అనేక పరిచర్యలు దేవుడు నాటని పరిచర్యలు, సాతాను నాటిన పరిచర్యలు. అనేక మంది సేవకులు దేవుడు పంపించిన సేవకులు కాదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము దేవుని సేవకులమని. గుడ్డి జనం, గొర్రెల్లాంటి వాళ్ళందరూ నమ్ముతున్నారు, నాశనం అవుతున్నారు. రీసెంట్గా మొదలుపెట్టిన ఒక పరిచర్య, అప్పుడే ఎకరాల స్థలం కొన్నారు. ఎక్కడిది ఆ సొమ్ము? విదేశాల నుంచి వస్తున్న ఫారిన్ ఫండ్స్, అంతే. ఫారిన్ సొమ్ము. బీదల పేరుతో, అనాథల పేరుతో, విధవరాళ్ళ పేరుతో, దిక్కులేని వాళ్ళ పేరుతో విదేశీయులు వాళ్ళు తిని తినక నోరు కట్టుకొని బట్టలు కొనుక్కోకుండా వాళ్ళ అవసరాలన్నీ ఆపుకొని త్యాగం చేసుకొని పంపిన డబ్బుని దేవుని సేవకులమని చెప్పుకునే చాలామంది దౌర్భాగ్యులు ఆ ధనాన్ని వీళ్ళ స్వార్థం కొరకు, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు. 3-4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన పరిచర్య, అప్పుడే ఒక పెద్ద చర్చు. అది కూడా కాస్ట్లీ బిల్డింగ్, మళ్ళీ కాస్ట్లీ ఆరాధన. కాస్ట్లీ ఆరాధన అంటే డిస్కో లైట్లు లాంటి లైట్లు, హడావిడి, సౌండ్ బాక్సులు, మ్యూజిక్. వీటిని చూసి చాలామంది గొర్రెలు పరిగెడుతుంటారు. ఎంత స్వచ్ఛమైన వాక్యం అందించినా, ఎంత ప్రేమ అందించినా, ఎంత మంచి వాక్యం అందించినా, గొర్రెలు అంటే విశ్వాసులు కాదండి. తలకాయ లేనోళ్ళు, మెదడు లేనోళ్ళు. దేవుడు అక్కర్లా, వాక్యం అక్కర్లా, ప్రార్థన అక్కర్లా, భక్తి అక్కర్లా, పవిత్రత అక్కర్లా, క్రమశిక్షణ అక్కర్లేదు, డిసిప్లిన్ అక్కర్లేదు. మాకు సోకులు కావాలి, మాకు లోక సంబంధమైన సుఖాలు కావాలి, ఒక ఏసీ కావాలి, మనుషులను ఆకర్షించే డిస్కో లైట్లు కావాలి, వాక్యం చెప్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాక్యంలో సత్తా ఉంటే అవి మంచి విత్తనాలు అయితే మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు చెప్పండి? మనుషులను ఏమార్చడానికి, మనుషులను ట్రాప్ చేయడానికి. సర్కస్లో చూడండి, మెజిషియన్స్ లేదా సర్కస్లో, జూలో అందరినీ నవ్వించే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు వాడే ట్రిక్కులు, టెక్నిక్లన్నీ ఒక ఆరాధనలో ఒక దేవుని సేవకుడు అనబడేవాడు వాడుతున్నాడు అంటే ఆ డిస్కో లైట్లు, ఈ హడావిడి, పబ్బుల్లో వాడినట్టు, క్లబ్బుల్లో వాడినట్టు, సినిమా హాల్లో వాడినట్టు వాడు ఒక దొంగ. దేవుని సేవకుడు అని చెప్పుకునే ఒక దుర్మార్గుడు. ఆ లైట్లు, ఆ హడావిడి చూసి కనుక మీరు వెళితే ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది మీరు దేవునికి దూరం అయిపోయారు, చాలా నాశనం అయిపోయారు, ఆత్మీయంగా, మానసికంగా, లోక సంబంధులుగా మారిపోయారని. తర్వాత మీరు గుర్తుపట్టిన ప్రయోజనం ఉండదండి. సరే, మంచి విత్తనాలు ఉన్నాయి, చెడ్డ విత్తనాలు ఉన్నాయి. మంచి విత్తనాలు అంటే దేవుని సందేశం. అవి ఎవరు విత్తుతున్నారంటే దేవుడు పిలిచి అభిషేకించి పంపిన తన దాసులు విత్తుతున్నారు. ఆ మంచి విత్తనాలు విత్తుతున్న వ్యక్తి ఎవరంటే దేవుని చేత పంపబడ్డ దాసులు. నిజానికి ఆ మనిషి దైవమే, దేవుడే. కానీ దేవుడు నేరుగా విత్తట్లేదు కదా. చూడండి, మోషేని పంపించాడు, ఏలియాని పంపించాడు, ఇర్మియాని పంపించాడు. కాబట్టి మంచి విత్తనాలు విత్తుతున్న ఆ మనుషుడు ఎవరంటే దేవుడే. కానీ ఆయన నేరుగా విత్తట్లేదు, తన సేవకులను పంపి, అన్ని కాలాలలోనూ తన ప్రవక్తలను పంపి తన సందేశాన్ని వెదజలిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మారాలని, అందరూ రక్షించబడాలని. మరి సాతాను ఊరుకుంటాడా? వాడి పని ఆడు చేస్తాడు కదా. వాడేం చేస్తున్నాడు? దేవుడేమో మంచి విత్తనాలు విత్తునట్లుగా తన సేవకులు పంపుతుంటే, తన సేవకుల ద్వారా దేవుడే విత్తుతుంటే మంచి విత్తనాలు, సాతాను వాడి అనుచరులను పంపిస్తున్నాడు. ఇంత చెప్పుకున్నాం కదా, దుర్బోధకులు, దొంగ సేవకులు, పెద్ద బిల్డింగులు, పెద్ద కార్లు, సూట్లు, బూట్లు చూసి పెద్ద సేవకుడని కనుక మీరు అంచనా వేశారంటే మీ పేరు జీవగ్రంథంలో లేదు, మీరు భ్రష్టులని గుర్తుపట్టండి. గొప్ప దైవజనుడిని గొప్ప ఖరీదైన బట్టల చేత, మందిరాల చేత, బూట్ల చేత, ఫోను చేత మీరు కనుక లెక్కిస్తున్నారంటే, గుర్తిస్తున్నారంటే మీరు నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మోషే భక్తుడు, ఏలియా కావచ్చు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న దేవుని చేత పిలువబడి, అభిషేకించబడి, పంపబడ్డ ఏ దైవజనుడైనా మీరు చూడండి, అత్యంత సాదాసీదాగా ఉన్నారు, అత్యంత సాదాసీదాగా ఉన్నారు. బహు అరుదుగా మనం చూస్తాం. దానియేలు, దావీదు లాంటి అధికారులు, రాజులు, వాళ్ళు రాజులు కనుక రాజ వైభవానికి కలుగున్నారు. కానీ కేవలం ప్రవక్తలుగా పిలువబడ్డ వాళ్ళు, సేవకులుగా దేవుని చేత పిలువబడ్డ వాళ్ళు అత్యంత సాదాసీదాగా బతికారు. వాళ్ళు ఈ భూమి మీద ఆస్తులు సమకూర్చుకోలేదు, ఆస్తులు పోగేసుకోలేదు, వాళ్ళ ప్రాణాలు దేవునికి ఇచ్చారు, వాళ్ళ సమస్తాన్ని దేవుని కొరకు పానార్పణంగా ధారపోశారు. బైబిల్ గ్రంథంలో చూస్తున్న సేవకులేమో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రాణాలను కూడా దేవుని కొరకు ఇచ్చేస్తుంటే
సాతాను పిలిచి పంపిన సేవకులు ఉంటారు చూడండి, సేవకుల్లాగా కనిపిస్తారు, మాటలు మృదువుగుంటాయి, తీయగుంటాయి, చాలా వాక్య జ్ఞానం అక్కడ కనిపిస్తుంటుంది, పెద్ద పరిచర్య జరుగుతున్నట్టు అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప బోధకుడు, ఇంత పెద్ద ప్రసంగాలు చేస్తున్న ఈ వ్యక్తి, ఈ హడావిడి, ఈ ఆర్భాటం అంతా చూశాక ఇతడు దైవజనుడు కాకపోతాడా అనే భావన మనుషులకు కలుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాప్లో పడతారు, కుటుంబాన్ని ఆ ట్రాప్లో దించుతారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ కాలంలో ఉన్న సేవకులకి ఈ కాలంలో దేవుడు పంపిన సేవకులకి ఏం పెద్ద తేడా ఉండదు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా దేవుడు పంపిన సేవకులు వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, వాళ్ళ సమస్తాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కూడా దేవుని కొరకు ధారపోస్తారు. ఇదే మీకు బండ గుర్తు. ఆస్తులు పోగేసుకునేవాడు దైవజనుడు కాదు. తన ఆస్తులు, తన ప్రాణం సహా, తన కుటుంబం సహా దేవుని కొరకు ఇచ్చేవాడే దైవజనుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసయ్య చెప్పిన ఉపమానంలో మనం చూడొచ్చు, మంచి విత్తనాలు విత్తిన మనిషి ఇంటికి వెళ్ళి చక్కగా విశ్రాంతి తీసుకుంటుంటే అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా చిమ్మ చీకట్లో శత్రువు వచ్చాడట. గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. చూడండి, నేను చదువుతున్నా మీకోసం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, గమనించారండి, ఇది ఎవరు చేసిన పని అంట? శత్రువు చేసిన పని. పరలోక రాజ్యానికి శత్రువు ఎవరండి? సాతానే. ఆ శత్రువు అయిన సాతాను దేవుని రాజ్యములో కొన్ని పిచ్చి మొక్కలు నాటుతున్నాడు, పిచ్చి విత్తనాలు నాటుతున్నాడు. అంటే పిచ్చి బోధలు, పిచ్చి సందేశాలు. ఎవరి చేత నాటిస్తున్నాడు? తన సేవకుల చేత. ఎవరి సేవకులు? కొమ్ములు ఉంటాయా? తోక ఉంటుందా? సైతాను సేవకులకి కోరలు ఉంటాయా? అంటే సూట్లు, బూట్లు, ఖరీదైన ఫోన్లు, ఖరీదైన హడావిడి, ఆర్భాటం, మనుషులను భ్రమింపజేసే, మోసగించే అన్ని రకాల యుక్తులు, కుయుక్తులు కలుగుంటారు. కొమ్ములు పెట్టుకొని, కోరలు పెట్టుకొని క్రూరంగా సాతాను సేవకులు వస్తే అసలు మనుషులు ఎవరైనా వాళ్ళతో ఉంటారా చెప్పండి? భయపడి పారిపోతారు. అమ్మో వీడు సాతాను సేవకుడని భయపడి పారిపోతారు కదా, దూరం పెట్టేస్తారు, ఇంటికి రానివారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు. అలా కాకుండా ఒరిజినల్ కంటే డూప్లికేట్ వస్తువులు చూడండి ఇంకా మెరుపుగా ఉంటాయి. మీరు గమనించారా? ఫోన్లు అయినా, టీవీలు అయినా, బండ్లు అయినా, ఏ వస్తువు అయినా ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న వస్తువు ఒకటి మార్కెట్లోకి రిలీజ్ అయిందంటే నెక్స్ట్ డే దాని డూప్లికేట్ వస్తువు కూడా వచ్చేస్తుంది. వాచ్లేంటి, ఫోన్లేంటి అన్నీ వచ్చేస్తున్నాయి. పక్కనే పెడితే రెండు ఒకలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ వస్తువు కంటే డూప్లికేట్ వస్తువు ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా మెరుస్తుంటుంది, ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకు ఇంకా ఆకర్షణీయంగా, ఇంకా అందంగా ఎందుకు ఉంటుందంటే ప్రజలు దాన్ని కోరుకోవాలని, అదే నిజమైందని అందరూ భావించాలని దొంగలు డూప్లికేట్ వస్తువుని ఒరిజినల్ కంటే అందంగా తయారు చేస్తుంటారు. చాలామంది దొంగ సేవకులు తీయటి మాటలు, వెన్నపూస లాంటి మాటలు, అబ్బో ఎంత ప్రేమ కురిపిస్తున్నట్టు ఉంటుందో ఆ మాటలు, నాశనమయ్యేదాకా, ప్రజల జీవితాలు నాశనమయ్యేంత వరకు, వాళ్ళు గుర్తుపట్టేంత వరకు అలాగే మాట్లాడతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యానికి విరోధి ఎవరంటే సాతాను. వాడు కూడా తన సేవకులను పంపిస్తున్నాడు. ఆ సేవకులకు కొమ్ములు, కోరలు, తోకలు, ఏమండి, క్రూర ముఖ పోలికనే ఉండవు, కానీ క్రూర స్వభావం ఉంటుంది. బయటికి కనిపిస్తున్న ఆ ప్రేమ గల మాటల వెనక ప్రేమ ఉండదు. చికెన్ కర్రీ కానీ చికెన్ లేదండి, మటన్ కర్రీ కానీ మటన్ లేదండి అన్నారు అనుకోండి ఎవడైనా, ఇక దాన్ని ఏం చేసుకుంటాం మనం కదా. చికెన్ లేని చికెన్ కర్రీ ఎంత హాస్యంగా ఉంది వినడానికి, కామెడీగా. అలాగే ప్రేమ లేని ప్రేమమూర్తుల్లా కనిపిస్తుంటారు. మీరు గుర్తుపట్టేయచ్చు, తెలివి ఉంటే, రోజు బైబిల్ చదివే అలవాటు ఉంటే. నాలాంటి దేవుని సేవకుల ఆధ్వర్యంలో కనుక మీరు పెంచబడుతున్నట్లయితే, ఆత్మీయంగా నడిపించబడుతున్నట్లయితే మీరు తప్పక గుర్తిస్తారు. ఒక నాయకత్వానికి లోబడకుండా, ఒక పరిచర్యకి బద్దులై ఉండకుండా, ఒక వేశ్య ఎలాగైతే అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందో అలాంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది, చెప్పుకోవడానికి ఈ సంఘం, కానీ ఎన్నడూ సంఘానికి రారు, ఏ సంఘానికైనా వెళ్తారు. ఏమైనా అర్థమవుతుందో?
ఒక వ్యభిచార స్త్రీ ఎవరితోనైనా సమానంగా తన దేహాన్ని ఎలా పంచుకుంటుందో, వారి ప్రేమను, వారి ధనాన్ని, వారి కాలాన్ని ఏ సంఘముతో అయినా, ఏ పరిచయతో అయినా ఎక్కడైనా పంచుకుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఇక మనం బాగు చేయలేము. ఏమంటే అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు గుర్తించలేరు. యేసుప్రభు అంటారు, వారి జోలుకు పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారిని నడిపిస్తున్నారు. గుడ్డివాడిని నడిపించిన యెడల వారికి ఏం ప్రయోజనం కలుగును? ఇద్దరు గోతిలో పడతారు అన్నారు కదా యేసయ్య. సో మనందరి కుటుంబాలలో గుడ్డివాళ్ళు ఉంటారు. కళ్ళున్న గుడ్డోళ్ళు, పుట్టుకతో నిజంగా గుడ్డోళ్ళు అనుకోండి, కళ్ళు ఉండవు కనుక ఆడు గుంటలో పడితే అర్థం ఉంటుంది. కళ్ళు ఉన్నాయి కానీ కొందరు చూడరు, చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు వినరు. విననోళ్ళని స్వభావము, లోబడనోళ్ళని మనస్తత్వం. అన్ని కుటుంబాల్లో ఉంటారు, అన్ని సంఘాలలో ఉంటారు, అన్ని పరిచర్యలో ఉంటారు. వీళ్ళ వల్ల పరిచర్యకి ఏ ప్రయోజనం ఉండదు, దైవజనుడికి ఏ ఆదరణ ఉండదు, దేవుని సేవ బలపడడానికి వీళ్ళ వల్ల ఈ రవ్వంత ప్రయోజనం కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా తేలికగా శత్రువు అయిన అపవాది ఉచ్చులో పడతారు. ఇలాంటి వాళ్ళే నాశనం అవుతారు. మీరు గమనించండి, ఇలాంటి వాళ్ళే సాతాను సేవకుల ఉచ్చులో పడుతుంటారు. అర్థమవుతుందా? అనేక మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఒక పురుషుడికిను, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వాడితో పిల్లల్ని కానీ మరొకడితో పారిపోయి జీవితాన్ని పంచుకునే స్త్రీకి ఇలాంటి విశ్వాసులకి ఏమైనా తేడా ఉంటుందో చెప్పండి? ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే పరిచర్య, ఒకే దైవజనుడు అనే డిసిప్లిన్కి కట్టుబడి ఉన్న వ్యక్తులు సాతాను ఉచ్చులో, సాతాను సేవకుల ట్రాప్లో పడే ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. కాపరి లేని గొర్రెలు నాశనం అవుతాయి, అడవి మృగాల బారిన పడతాయి. కాపరికి దూరంగా వెళ్ళిపోయిన గొర్రెలు కూడా తోడేల బారిన పడతాయి, పులుల బారిన పడతాయి. కాపరికి దగ్గరలో ఉండి, కాపరికి అందుబాటులో ఉండి, కాపరి సంరక్షణలో, నాయకత్వంలో, నడిపింపులో బ్రతుకుతున్న గొర్రెలు క్షేమంగా ఉంటాయి, సుభిక్షంగా ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, వాటికి బాగుంటుంది, కాపుదల ఉంటుంది. సో అన్ని సంఘాలలో మనం చూడొచ్చండి, కళ్ళున్న గుడ్డోళ్ళు ఉంటారు, కాపరికి దూరంగా బతికే గొర్రెలు ఉంటాయి. చెప్పుకోవడానికి మీ ఇదే సంఘం అంటే ఒక సంఘం పేరు చెప్తారు, మీ పాస్టర్ గారు ఎవరంటే ఒక పేరు చెప్తారు. మీ పాస్టర్ గారు ఆయన అయినప్పుడు నీకు ఇక్కడేం పనిరా అని అడిగితే ఆన్సర్ ఉండదు. ఉత్తిగే సరదాగా ఒకసారి చూసి వెళ్దామని. ఏం చూస్తారు చెప్పండి? దేవుని కుమారులందరూ దేవుని సన్నిధికి వస్తున్న దినం ఒకటి తటస్థించను. ఆ రోజు దేవుని కుమారులందరితో పాటు సాతాను కూడా వచ్చాడట. అపవాదితో దేవుడు అన్నాడు, ఎక్కడి నుండి వస్తున్నావు అని. వాడు ఒక అడ్రస్ చెప్పాలా తెలుసా? అడ్రస్ ఉంటేగా చెప్పడానికి వాడికి. వాడు గాలోడు, ఎప్పుడు ఎక్కడుంటాడో వాడికే తెలియదు. వాడు అంటాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానంటాడు. మీ పరిచర్య ఏది, మీ సంఘం ఏది, మీ కాపరెవరు అంటే చెప్పడానికి మీకు ఒక పేరు ఉండాలి. మీ నాన్న పేరు ఏంటంటే 3 పేర్లు చెప్పారు అనుకోండి, అంతకంటే అవమానం ఒకటి ఉంటుందా? ఎవరు మీ నాన్న చెప్పడానికి ఒక పేరు ఉండాలి. మీ అమ్మ ఎవరు అంటే చెప్పడానికి ఒక పేరు ఉండాలి. నీ భర్త ఎవరు అంటే చెప్పడానికి ఒక పేరు ఉండాలి. నీ దేవుడు ఎవరంటే చెప్పడానికి ఒక పేరు ఉండాలి. అందరు దేవుళ్ళు నా దేవుళ్ళేనండి అని ఎవడైనా అన్నాడు అనుకో, పురుషులందరూ నాకు భర్తలు లాంటి వాళ్ళు అండి అన్నట్టే కదండి. ఏ సంఘమైనా ఒకటేనండి. ఈ వారం ఎక్కడికి వెళ్ళా, వచ్చే వారం అక్కడికి వెళ్తా, లాస్ట్ ఇయర్ అక్కడ, ఈ ఇయర్ ఇక్కడ, నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కడో, ఫైనల్గా వెళ్ళేది నరకానికి. రీజన్ ఏంటి? క్రమశిక్షణ ఉండదు. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు కదా. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? ఒక్కో సంవత్సరం ఒక్క స్కూల్లో మారుస్తూ ఉంటాడు. ఆఖరికి ఏమవుతుందంటే ఆ పిల్లలకి చదువు రాదు, ఎందుకు పనికి రాకుండా తయారవుతారు వాళ్ళు కదండి. హాస్పిటల్కి వెళ్ళినా అంతే కదా. ఒక హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటాం, మందులు రాస్తారో వాడుతుంటాం. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకున్న తర్వాత, ఆ మందులు కొనుక్కున్న తర్వాత వెంటనే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మందులు రాయించుకొని మందులు కొనుక్కొని, అలా చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, లేదా 3-4 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర మందులు రాయించుకుని అన్ని మందులు కొనుక్కొని, జబ్బేమో ఒకటే, దానికి డాక్టర్లు మాత్రం 4 డాక్టర్లు అనేక మందులు రాశారు. ఇప్పుడు మరి ఎలా వాడతావరా బాబు అంటే, ఈ బుద్ధిహీనులు చేసే పని ఎలా ఉంటుందో చెప్పమంటారా? మొదటి డాక్టర్ గారు ఇచ్చిన మందుల్లో నుంచి ఒక మందు వేసుకుంటాను, రెండో డాక్టర్ గారు ఇచ్చిన మందుల్లో నుంచి ఇంకొక మందు వేసుకుంటా, మూడో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా కొన్ని మందులు రాశాడు కదా, పాపం ఆయన బాధపడకూడదు, మళ్ళీ అక్కడ నుంచి కొన్ని మందులు వేసుకుంటా. వాడు రోగం తగ్గుద్దా, కొత్త రోగాలు వస్తాయా చెప్పండి? కొత్త రోగాలు వస్తాయి, శరీరం బలహీన పడిపోతుంది కదా, చేస్తారు, త్వరగా చేస్తారు. మిగతా వాళ్ళందరూ డాక్టర్లే కాదంటే డాక్టర్లే కావచ్చు. ఆ డాక్టర్లలో ఎవరో ఒక మంచి వైద్యులను ఎన్నుకొని అక్కడ ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఈ డాక్టర్ గారు మంచోళ్ళు కాదు, ఈయనకి వైద్యం రావట్లా, ఈయన మందులు పనిచేయట్లేదు అంటారా, ఆయన వదిలేయండి, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ మందులు కొనివాడి, అక్కడ మందులు కొనివాడి
ఇది ఏం సాక్ష్యం? దీన్ని ఏమంటారు? వ్యభిచారము చేయు ఈ తరము వారి సూచక క్రియ అడుగుచున్నారని యేసయ్య అంటాడు చూడండి. నిజానికి వాళ్ళు ఫిజికల్గా వ్యభిచారం చేయట్లే ఇజ్రాయేలీయులు, కానీ యేసయ్య ఏమన్నారు? వ్యభిచారము చేయు ఈ తరము వారు అని ఇజ్రాయేలీయులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను, శాస్త్రులను, మత పెద్దలను ఉద్దేశించి వ్యభిచారము చేయు ఈ తరము వారు అని అన్నాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? వ్యభిచార స్త్రీ ఒక పురుషుడికి, ఒక కొంపకి కట్టుబడి ఉండదు, దాని కాలు ఒక చోట నిలబడదు, పరిగెడుతుంటుంది, అందరితో తన దేహాన్ని పంచుకుంటుంది, జీవితాన్ని పంచుకుంటుంది. సరిగ్గా ఇలాగే ఒక పరిచర్యకు, ఒక బోధకు, ఒక దైవజనుడికి పరిమితం కాకుండా అనేక మంది బోధకులతో పరిచయాలు, ఏం సాధిద్దామని అనేక సంఘాలకు పరిగెత్తడం, ఏం సాధించడానికి? సాధించకపోగా విశ్వాస భ్రష్టులు అవుతారు. సాతాను వాళ్ళని ఆ విధాలుగా మార్చుకుంటాడు. మనం నాశనమయ్యే వాళ్ళని బాగు చేయలేమండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? మంచి విత్తనాలు విత్తిన తర్వాత యజమాని నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చాడు, అంటే సాతాను వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? గోధుమల మధ్యలో గురుగులు నాటుతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని మన మనస్సులో, మన కుటుంబాలలో, మన సంఘాలలో తన దాసుల ద్వారా విత్తినాక సాతాను వచ్చి దుర్బోధ విత్తుతాడు. ఆ దుర్బోధ విత్తటంలో వాడు ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు నాటిన విత్తనాలు మొలకెత్తుతుంటే పక్కనే దుర్బోధ నాటుతాడు కదా. ఈ దుర్బోధ అనే విత్తనాలు పెరిగి మంచి వాక్యాన్ని నిష్ఫలం చేస్తాయి. మంచి విత్తనాలు ముళ్ళ మధ్య పడితే నిష్ఫలం అయిపోయినాయి కదండి. సరిగ్గా అలాగే ఈ పిచ్చి మొక్కలు, ఈ గురుగులు, ఈ కలుపు మొక్కలు బలంగా పెరిగి దైవజనుడు నాటిన మంచి విత్తనాలు అవి మొలకెత్తిన వాటి సారాన్ని ఈ పిచ్చి మొక్కలు పీల్చుకుంటాయి, ఈ కలుపు మొక్కలు పీల్చుకుంటాయి. ఈ దుర్బోధలు చాలామంది తలకాయలో చూడండి, దుర్బోధలు బలంగా పెరిగిపోతాయి. ఇక వాళ్ళకి మంచి అర్థం కాదు, ప్రేమ అర్థం కాదు, నీతికి, న్యాయానికి లేదా విలువలకు అక్కడ చోటు ఉండదు. రీజన్ ఏంటి? ఎందుకు చోటు లేదంటే వారి తలకాయ నిండా, వారి మనస్సు నిండా, వారి బుర్ర నిండా కలుపు మొక్కలు పెరిగిపోయాయి. కలుపు మొక్కలు అసలు ఎవరు నాటారు అని అంటే సాతాను సేవకులు నాటారు. వీళ్ళు ఎందుకు చోటు ఇచ్చారు ఆ కలుపు మొక్కలు పెరగడానికి, బలంగా పెరగడానికి అని అంటే కాపరికి దూరంగా ఉన్న గొర్రెలు ఎలాగైతే అడవి మృగాల బారిన పడతాయో సరిగ్గా అలాగే ఒక సంఘము, ఒక పరిచర్య, ఒక కాపరి అనే ఒక విలువలు లేదా క్రమశిక్షణ లేని వ్యక్తులు చాలా ఈజీ టార్గెట్ అవుతారు, ఈజీ ప్రే అయిపోతారు. సో దేవుని సేవకుడిగా 27 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్న ఎవరెవరు దేవునికి దూరం అయిపోయారు అని అంటే ఒక క్రమశిక్షణ లేని వాళ్ళే దూరం అయిపోయారండి. దేవునికి దూరం అయిపోయారు, విశ్వాస భ్రష్టులు అయిపోయారు. తర్వాత వచ్చి మళ్ళీ నాకు చెప్పి బాధపడుతుంటారు, ఏంటోనండి బైబిల్ చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, అన్నీ తెలుసు, ఏం చేయలేకపోతున్నా, చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా. ఎవరెవరు అంటున్నారు తెలుసండి ఇలాంటి మాటలన్నీ? క్రమశిక్షణ లేని వాళ్ళు నాకు దూరంగా బతుకుతుంటారు. వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నట్టు కాదు, దూరంగా ఉంటారు. పోనీ వదిలి వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోయినట్టు కాదు, ఉన్నట్టు కాదు, ఊడినట్టు కాదు. ఏం ప్రయోజనం? పారాలసిస్ వచ్చిన ఒక పేషెంట్కి చూడండి, చెయ్యి పారాలసిస్ వచ్చి ఎడమ చేయో కుడి చేయి పడిపోయింది అనుకోండి, చెయ్యి నరికేసినట్టు కాదు, చెయ్యి దేహానికే ఉంటుంది కానీ అది పనిచేయదు. చేతి వేలు చచ్చుపడిపోయి ఉంటాయి, చెయ్యి చచ్చిపడిపోయి ఉంటుంది, తినడానికి పనికిరాదు, కడుక్కోవడానికి పనికిరాదు, ఏ పని చేయడానికి పనికిరాదు. పనికిరాని చెయ్యిని నరికేద్దామంటే నరకలేము. పోనీ నరకకుండా ఉంచినందుకు దానివల్ల ఏం ప్రయోజనం ఉందా అంటే అది పనికిరాని చెయ్యి, చచ్చిపోయిన చెయ్యి. చాలా పరిచర్యల్లో పక్షవాతం వచ్చిన అవయవాలు పడిపోయినట్లుగా ఉన్న విశ్వాసులు ఉంటారు. ఈ వాక్యం వింటున్న మీరు ఎలా ఉన్నారు? సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పరిచర్యకు, ఒక దైవజనుడికి, ఒక బోధకు మీరు గనక ఫిక్స్ అయ్యి లేకపోతే గనక మీరు పక్షవాతం వచ్చిన అవయవం లాంటి వాళ్ళు మీ పరిచర్యలో. మీ వల్ల పరిచర్యకి ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి ఆదరణ ఉండదు. దేవుడి రాజ్యం బలపడడానికి కానివ్వండి, దేవుడి నామం మహిమపరచబడడానికి కానివ్వండి, కొత్త వాళ్ళు రక్షించబడడానికి కానివ్వండి, దేవుడు పిలిచి అభిషేకించి పంపిన ఒక దైవజనుడు బలపడడానికి, దేవుని సేవ సమర్థవంతంగా జరగడానికి మీ వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు? మీరు లేరా అంటే ఉన్నారు, కానీ చచ్చిపోయిన ఒక అవయవంలాగా, పారాలసిస్ బారిన పడ్డ ఒక అవయవంలాగా ఉంటే ఏం ప్రయోజనం కదా? శత్రువు ఎప్పుడు కీడే చేస్తాడు. గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకెళ్దాం అనుకున్నప్పుడు
ఈజీగా దొరికే కోడిపిల్ల ఏంటో తెలుసా? తల్లికి దూరంగా ఉన్న కోడిపిల్ల. చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా పందెం పుంజులు, పందెం కోళ్ళు పెంచేవాళ్ళు మా అమ్మ నాన్న. అప్పట్లోనే 50,000కి అమ్మేవాళ్ళు ఒక్కో పుంజుని. దొంగలు పడేవాళ్ళు ఆ కోళ్ళ కోసం. సంవత్సరం పొడుగునా మాకు నాటు కోడిగుడ్లు ఉండే ఇంట్లో. కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, అబ్బా ఒకటేంటండి, బాతులు ఎన్నో పెంచేవాళ్ళు. నా డ్యూటీ ప్రతిరోజు కోళ్ళు కాపటం, గుడ్డు పెడితే గుడ్డు తేవటం, పొదగేయటం. మా అమ్మగారికి సాయం చేసేవాడిని, నాన్నకి సాయం చేసేవాడిని. కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది కోళ్ళు పెంచడంలో. ఒక్కోసారి కాకులు వచ్చి కోడిపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాయి. ఏ కోడిపిల్లని ఎత్తుకెళ్ళేదో తెలుసా? తల్లి దగ్గరే ఉండి తల్లి పెడుతుంటే తింటున్న కోడిపిల్లలన్నీ సేఫ్గా ఉండేవి. తల్లి ఉండగా, కోడి తల్లి ఉండగా దాని దగ్గరకు వచ్చి కోడిపిల్లని ఎత్తుకెళ్ళే సాహసం గద్ద కూడా చేయలేదు. ఒకవేళ సాహసం చేస్తే కనుక ఆ గద్ద చచ్చిందే. ఇంకా పట్టుకొని పొడిచి చంపుద్ది, తన్ని చంపుద్దా తల్లి కోడి. కొన్ని కోడి పిల్లలు తల్లికి దూరంగా వెళ్ళి ఏదో సాధించేద్దామని మేస్తూ ఉంటాయి. అవి ఈజీ టార్గెట్ అయిపోతాయి కాకులకి, గద్దలకి, పిల్లులకి. తెలుసండి? సరిగ్గా అలాగే ఇది నా పరిచర్య, ఈయన నా కాపరి, ఇది నా సంఘము అనే విలువలు, నమ్మకత్వం, క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక వ్యభిచార స్త్రీ లాంటి మనస్సు కలిగిన వ్యక్తులు చాలా ఈజీగా ఈ పాస్టర్ గారు ఎంతో, ఆ పాస్టర్ గారు ఎంతో, ఈ చర్చ ఎంతో, ఆ చర్చ అంతే. ఆఖరణ ఏమవుతుందంటే వాళ్ళు సాతానుకి చాలా ఈజీగా దొరికిపోతారు. సో తల్లికి దూరంగా వెళ్ళిన ఒక కోడిపిల్లలాగా, కాపరికి దూరంగా వెళుతున్న గొర్రె మృగాల బారిన పడ్డట్టుగా పరిచర్యకు దూరంగా ఉంటూ, దూరమైనట్టు కాదు, దూరం అవరు, అప్పుడప్పుడు వస్తుంటారు, ఎప్పుడెప్పుడు తెలియదు, గ్యారంటీ లేదు. ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు. వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు, వాళ్ళకి మూడు వచ్చినప్పుడు, ఏమండి, మిగతా వాళ్ళందరికీ తెలివి లేదా? ఎందుకు ఒక పద్ధతి పాటిస్తున్నారు, ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నారు? సంఘంలోని మిగతా వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగి ఒక పద్ధతి పాటిస్తూ క్రమంగా కాపరికి దగ్గరగా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి తెలివి లేదా? లేదా వాళ్ళకంటే దూరంగా ఉంటున్న వాళ్ళకి ఇంకా తెలివి ఎక్కువైపోయా? చెప్పండి. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి లేని వాళ్ళు కాలం చెప్పేస్తుంది, ఈజీగా చెప్పేస్తుంది. సరే, వాక్యం ముగించే ముందు చివరిగా మరొకసారి నేను మీతో పంచుకుంటున్నాను. మంచి విత్తనాలు విత్తబడ్డ ప్రతి చోట చెడ్డ విత్తనాలు విత్తడానికి సాతాను వచ్చేస్తాడు. దేవుడేమో మంచి విత్తనాలు విత్తునట్లుగా తన దాసులు పంపుతుంటే సాతాను కూడా తన సేవకులు పంపిస్తున్నాడు పాడు విత్తనాలు విత్తడానికి. సో ఈ పిచ్చి విత్తనాలు ఏం చేస్తాయంటే అవి మొలిచి మంచి విత్తనాలను బలహీనపరుస్తాయి. ఒక మంచి మొక్క పక్కన కలుపు మొక్కలు పెరిగితే ఏమవుతుందండి? ఆ మంచి మొక్క పీల్చుకోవాల్సిన భూసారాన్ని, ఎరువును, నీటిని ఆ కలుపు మొక్కలు పీకేసుకుంటాయి. అందుకే పొలాల్లో లేదా తోటల్లో ఒక మంచి రైతు తన పంట బాగా పెరగాలని కోరుకుంటే కనుక కలుపు మొక్కలు ఏరేస్తారు, కలుపు మొక్కల మందు కొడతారు కదా. కాబట్టి వ్యవసాయంలో భాగం ఏంటంటే దున్నటం, నీరు కట్టడం, విత్తనం వేయటం, తర్వాత మొలకలు ఎత్తాక కలుపు మొక్కలు వస్తాయి చూడండి, ఆ కలుపు మొక్కలు ఏరేయటం కూడా వ్యవసాయంలో భాగమే. సో ఒక మంచి దైవజనుడు తన పరిచర్యలో ఉన్న విశ్వాసులను వాక్యం బోధిస్తాడు. అలాగే పిచ్చి వాక్యాల బారిన పడకుండా, దుర్బోధల బారిన పడకుండా, పడి నాశనం కాకుండా, జీవితాన్ని ఆగం చేసుకోకుండా ఆ కలుపు మొక్కలు అనబడే ఆ పిచ్చి బోధలు, పిచ్చి విత్తనాలను పీకి పారేస్తుంటాడు. దైవజనుడికి దగ్గరగా అందుబాటులో ఉంటే. ఇక సేవకులు అడిగారట, అయ్యా అవి గురుగులు కదా, పిచ్చి మొక్కలు కదా, కలుపు మొక్కలు కదా, అవి ఉండనిస్తే మన మొక్కల, మంచి మొక్కల సారాన్ని, బలాన్ని లాగేసుకుంటాయి కదా, వాటిని పీకేద్దామా అంటే యజమాని అంటాడు, వద్దొద్దు, మీరు వాటిని పీకితే వాటితో పాటు ఇవి కూడా ఊడిపోతాయేమో, కోతకాలం వరకు ఉండనివ్వండి. మొత్తం పంట కోసి, నేను చదువుతున్నాను చూడండి, 13వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ప్రైస్తలాడు, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, కోతకాలం అంటే ఏంటంటే దేవుని తీర్పు కాలం. మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చబోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజున దేవుడు వరుసగా మనుషులను లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. మనుషులు పలికిన వ్యర్థమైన ప్రతి మాట గురించి ఆ రోజు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంది. ప్రతి నిర్ణయం గురించి, ప్రతి క్రియ గురించి. ఆ రోజు క్రమశిక్షణ లేనోళ్ళు, విశ్వాసత లేనోళ్ళు, సాతానులాగా బతికే వాళ్ళు, సాతానే మాదిరి అని చెప్పుకున్నాక కొంతమందికి, వాడికి ఎలాగైతే ఒక ప్లేస్ ఉండదు. ఏదిరా నీ ప్లేస్ అంటే అన్నీ నాయే అంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నామంటే 100 ప్లేసులు చెప్తాడు.
ఇలా బ్రతకటం చాలా అవమానకరం. అలా ఎవరు బతకండి. మనం ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులను ఆపలేము. ఎలాగైతే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో శత్రువును రానిచ్చాడు, శత్రువును విత్తనిచ్చాడు, అర్థమవుతుందండి. అయితే కోతకాలం వరకు వాటిని ఎదగనిచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి కుటుంబాలలో, మనందరి పరిచర్యల్లో కలుపు మొక్కలు ఉంటాయి. మన మనసులో సాతాను నాటిన విషబీజాలను కనుక మనం ఉడదీస్తే అవి పెరిగి పెద్దగై దేవుని వాక్యమే తప్పేమో అనిపిస్తుంది, దేవుని సందేశమే తప్పేమో అనిపిస్తుంది. దైవజనుడు చెడ్డోళ్ళలాగా మీకు అనిపించవచ్చు, దేవుడు కూడా మీకు అసహ్యం కలగచ్చు. ఏదో ఒక రోజున దయ్యాలు మీకు ముచ్చటగా ముద్దు రావచ్చు. ఎంత బాగుందో ఈ దయ్యం, ఈ సాతాను ఎంత అందంగా ఉన్నాడో, వీడి బోధలు ఎంత బాగున్నాయో అని మీకు అనిపించవచ్చు. ఎప్పుడు కలుపు మొక్కలను, విషబీజాలను, సాతాను మీ మనస్సులో నాటుతున్న ఆ విషబీజాలను కనుక మీరు పెరగనిస్తే అవి పెరిగి పెద్దగై మిమ్మల్ని విశ్వాస భ్రష్టులను చేస్తాయి, మిమ్మల్ని నాశనం చేస్తాయి. బతుకుండగా విశ్వాస భ్రష్టులు అవుతారు. తీర్పు రోజున శపించబడిన వారలారా, అపవాదికిని వాని కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పిన ఆ గుంపులో మీరు నిలబడే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆదాముకి దేవుడు ఎంతమంది భార్యలను ఇచ్చాడు చెప్పండి? ఒక భార్యనే కదా ఇచ్చింది. బహుభార్యత్వం అనేది అసలు దేవుని కాన్సెప్టే కాదు. స్త్రీకి అనేక మంది భర్తలు అనేది ఎలాగో అలా ఉండరు ఎక్కడ. కానీ చాలామంది పురుషులకి చాలామంది భార్యలు ఉంటుంటారు. వాళ్ళు సుఖపడ్డ చరిత్ర లేదు. చరిత్రలో అలాంటి వాళ్ళు బాగుపడిన దాఖలాలు లేవు. దావీదు విషయం మనం చూస్తాం కదా, చాలామంది భార్యలు, ఆ భార్యల వలన చాలామంది కుమారులు. ఏమైంది? మూడో భార్య కొడుకు వచ్చి మొదటి భార్య కొడుకుని చెప్తాడు, పెద్ద భార్య కొడుకు వచ్చి ఇంకొక భార్య కూతురు పాడు చేస్తాడు, ఇంకొకటి చెప్పుకుంటాడు. దావీదు సుఖపడలేదు. విస్తారమైన భార్యలు, విస్తారమైన కుమారులు. వీటి వలన దావీదుకైనా సొలొమోనుకైనా, ఇంకా వివరంగా చెప్పాలంటే ఏ వ్యక్తికైనా సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. ఆదాము అనే వ్యక్తిని దేవుడు సృష్టించినప్పుడు ఒక భార్యని ఇచ్చాడు. దేవుని కంటే మనకు ఎక్కువ తెలియదు కదా. కాబట్టి ప్రతి పురుషునికి ఒక భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి, ప్రతి వ్యక్తికి ఒక కొంప ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక కుటుంబం ఉండాలి. నీకో పేరు ఉంటుంది, నీకో ఇంటి పేరు ఉంటుంది, నీకో తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, నీకో ఇల్లు ఉంటుంది. అలాగే నీకో సంఘం ఉండాలి, నీకు ఒక పరిచర్య ఉండాలి, ఒక దైవజనుడు ఉండాలి, ఒక బోధకుడు ఉండాలి. అలా కాకుండా విస్తారమైన సంఘాలు, విస్తారమైన దేవుని సేవకులతో స్నేహాలు, ముచ్చట్లు, ఏమండి, రాకపోకలు, కలయికలు, అనేక సంఘాలలో సభ్యులై కొనసాగటం. కొందరైతే వారి దశమ భాగాన్ని ఒక 500 ఈ సేవలు ఇస్తారు, ఇంకో 500 ఇంకో సేవలు ఇస్తారు. అలా దాదాపు అనేక సంఘాలకి పంచుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అందరి సేవకులకి సహాయం చేస్తున్నాం అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ పొరపాటున దైవజనుడు కాని వానికి దేవుడు పిలిచి అభిషేకించి పంపని వ్యక్తికి గనక మీ ఆదాయంలో ₹1 గనక వెళ్ళిందంటే మీ మిగతా సొమ్మంతా నాశనమైనట్టే. దేవుడు ఆ మిగతా ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది ఆర్థికంగా చితికిపోవడానికి, అప్పులు పాలైపోవడానికి, రీసెంట్గా ఒక కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు, అప్పులు పాలైపోయి. ఎవరి కోసం చేశారు అప్పులు? దేశం కొరకు చేశారా? సంఘం కొరకు చేశారా? పరిచర్య కొరకు చేశారా? అనాథల కొరకు, పేదల కొరకు చేశారా? లోక కళ్యాణానిక? వారి సోకులకి, వారి ఎచ్చులకి, వారి ముచ్చట్లకు, అర్థమవుతుందా? వారి సుఖాల కొరకు అడ్డు అదుపు లేకుండా, ఒక పద్ధతి క్రమం లేకుండా, ఒక డిసిప్లిన్ లేదు, ఒక నియమం లేదు, నిబద్ధత లేదు, కంట్రోల్ లేదు, బ్రేకులు లేని బండి రోడ్డు మీద తీసుకెళ్తే ఏమవుతుంది చెప్పండి? వేగం మంచిదే, కానీ దాన్ని నియంత్రించడానికి బ్రేకులు ఉండాలిగా. బ్రేకులు లేని బండి క్రాష్ అవుతుంది, చచ్చిపోతారు మనుషులు. ఎవరైతే పురుగుల మందులు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారో వాళ్ళు కూడా ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. మీ సంఘం ఏదంటే నా పేరు చెప్తారు, నా పరువు తీయడానికి. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. బ్రదర్ ఆఫరింగ్స్ చేసాం ఆన్లైన్లో అంటారు, అది మొత్తం వారి దశమ భాగమో కాదో తెలియదు. కొంత ఇక్కడ ఇస్తారు, కొంత ఎక్కడిస్తున్నారో తెలియదు. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి నాశనం అయ్యే టైంకి ఏంటో దేవుడి మీద నమ్మకం పోయింది, పాస్టర్ గారి మీద నమ్మకం పోయింది. అసలు నువ్వు పాస్టర్ గారితో ఎంతకాలం ఉన్నావు? ఎప్పుడు ఉన్నావు? సంవత్సరం పొడుగునా పాస్టర్ గారు చేస్తున్న దేవుని సేవలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మిగతా సంఘ సభ్యులందరూ అందుబాటులో ఉన్నారు, పాల్గొంటున్నారు, బాధ్యత వహిస్తున్నారు, అందరూ కలిసి చేస్తున్నారు. నువ్వు ఎక్కడ చచ్చావు? నువ్వు చచ్చిపోయావా? మట్టిలో కలిసిపోయావా? బతికే ఉన్నావు కదా, ఎందుకు లేవు? మిగతా వాళ్ళందరూ ఉన్నట్టు నువ్వెందుకు లేవు? తులసి వనంలో ఒక గంజాయి మొక్కలాగా పరిచర్యలో అందరూ ఒక
మాట మీద నిలబడ్డప్పుడు అందరికంటే నేను ఇంకా తెలివైన వ్యక్తిని, మేము ఇంకా మేధావులు, మాకు ఇంకా తెలుసు, మేము అందరిలా కాదు అనే ఈ గర్వం ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. కుటుంబంలో ఒక వ్యక్తి, ఇంకా ఇంతకంటే చెప్పడం కరెక్ట్ కాదు ఎవరి గురించి. చాలామంది ప్రశ్నలు, బ్రదర్ ఎందుకని వాళ్ళకి అలా అయిందంటే, వాళ్ళు ఈ పరిచర్యకి చెందిన వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళకి నాకు మానసికంగా చాలా దూరం పెరిగిపోయింది, ఆత్మీయంగా వాళ్ళు చాలా దూరం అయిపోయారు. నా దగ్గర ఉంటే కనుక మిగతా వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో నాతో కనెక్ట్ అయి ఉంటారు, నాతో షేర్ చేసుకుంటారు. నేను నా లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళతో షేర్ చేసుకుంటా. ప్రతి ఆదివారం కలుసుకునే ఉద్దేశం అది కదా. కాబట్టి మంచి చెడు లేదని ఉంటే కనుక కౌన్సిలింగ్ ఇవ్వటమో, గద్దించటమో, వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను నడిపించటమో జరిగేది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అండి, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో ఏమీ నాకు తెలియదు. వాళ్ళు కుదిరినప్పుడు వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మనం గద్దించలేం కదా, బ్రతిలాడి భయపెట్టి చర్చికి రప్పించలేం కదా. సో సంఘానికి దూరంగా ఉంటే మేము బాగున్నామని అనేవాళ్ళు. ఇక వాళ్ళ ఇష్టం కదా. మిగతా సంఘస్థులు కూడా చర్చికి రాకపోయినా చర్చికి దూరంగా ఉన్న, అబ్బో భలే ఉన్నారే వీళ్ళు, పచ్చగున్నారే, ఇంకా మిగతా వాళ్ళని చెడగొట్టే పనులన్నీ. చర్చికి రాకుండా వాళ్ళు పచ్చగున్నప్పుడు మనం కూడా చర్చికి దూరంగా ఉండి బాగుండొచ్చు కదా అని చెడిపోయే కొంతమందికి వీళ్ళు మంచి ఊతమిచ్చేలాగా బతికారు. ఊహించని విధంగా సడన్గా పురుగుల మందులు తాగారు. కుటుంబం ఏం మాదిరి, ఎవరికి ప్రయోజనం ఇలాంటి బతకడం వల్ల కదా. సో ఇవాళ చెప్పాల్సి వస్తుంది యూట్యూబ్లో, ఎందుకంటే మరి నా పరువు నేను తీసుకోలేను కదా, దేవుని నామానికి అవమానం కలిగించలేను కదా. బయట వాళ్ళు ఎవరెవరు అడుగుతున్నారు, ఏంటి బ్రదర్ మీ పరిచర్యకు వచ్చారు, మీరే కదా బాప్తిసం ఇచ్చింది, మీ విశ్వాసులే కదా అంటే, బాప్తిసం ఇచ్చా. మొదట్లో క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు, తర్వాత ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి. దేవుని వాక్యంలో ఒక మాట రాస్తుంది చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు అంటే ఏంటి అర్థం? అనేక సార్లు, ఒకసారి రెండు సార్లు కాదు. గద్దించడం అంటే ప్రతిసారి అరవనక్కర్లా, తిట్టనక్కర్లా, కొట్టనక్కర్లా, ప్రేమగా కూడా చెప్పచ్చు, మీరు చేస్తుంది తప్పు, ఇది మీకు మంచిది కాదు అని చెప్తాం, కానీ తప్పు చేయకుండా ఆపలేం కదా. సో ఒక కుటుంబం అలా అప్పుల ఊబిలో దిగిపోయి, దేవుడే కారకుడు, పాస్టర్ గారు మంచి పాస్టర్ కాదు, ఆయన ప్రార్థిస్తే మా అప్పులు తీరాయంటే, నన్ను అడిగి అప్పులు చేశారా, నేను చేయమన్నందుకు చేశారా, నా కోసం చేశారా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా కొంచెమైనా. సరే, ఇలాంటి వాళ్ళ వలన ఈ కలుపు మొక్కల వల్ల ఎలాగైతే మంచి మొక్కలు బలహీనపడతాయో, వాటి మంచి మొక్కల సారాన్ని కలుపు మొక్కలు పీల్చుకుంటాయో, అన్ని సంఘాలలో, అన్ని పరిచర్యలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు మారరు, బాగుపడరు, వాక్యానుసారంగా ఎదగరు. ఎన్ని తిట్టినా, ఎన్నిసార్లు గద్దించినా మారకపోగా ఇంకా 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 ఆత్మీయంగా దిగజారిపోవడానికి రీజన్ ఏంటంటే, బహుశా ఆ సంఘములో, ఆ పరిచర్యలో, లేదా మన ప్రపంచంలో సాతాను నాటిన ఒక కలుపు మొక్కేమో ఆ కుటుంబం లేదా వ్యక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా ఎంతో బాధ్యతగా, ప్రేమగా మీతో మనవి చేస్తున్నాను. దేవుడు నియమించిన నియమాన్ని ఉల్లంఘించిన దావీదైనా, సొలొమోనైనా, ఏ వ్యక్తి అయినా వాళ్ళు బాగుపడలేదు, సుఖపడలేదు, సంతోషపడలేదు, ఏడుస్తూనే బతికారు, ఏడుస్తూనే చచ్చిపోయారు. ఒక ఆదాముకు ఒక భార్యను దేవుడిచ్చాడు కదా. అలాగే అనేక సంఘాలు దేవుడే ఒకవేళ స్థాపించినా కూడా, దేవుని వలన పిలువబడ్డ దైవజనుడే అయినా కూడా, ఎన్ని సంఘాలు కావాలి, ఎంతమంది దేవుని సేవకులు కావాలి చెప్పండి. అందరూ డాక్టర్లే కాదనట్లా, అందరూ క్వాలిఫైడ్ సర్జన్లే నిజమే, కానీ ఎవరో ఒక డాక్టర్ని ఎంచుకోండి, ఏదో ఒక సంఘాన్ని ఎంచుకోండి, ఎవరో ఒక దైవజనుడికి బద్దులై ఉండండి. ఇది నేను చెప్పి 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 నా నోరు అరిగిపోతుంది. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు, మంచి విత్తనాలు లాంటి వాళ్ళు అందరూ వింటున్నారు, బాగుపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఒకప్పుడు విసిగిపోయి చర్చిలో విందులు వద్దు, వినోదాలు వద్దు, పండగలు వద్దని ఆపేసి ఆ భక్తి తప్ప ఇంకేం వద్దని. అయితే కొంతకాలంగా బ్రతివిలాడి నా కుటుంబం కొరకు వరుసగా అన్ని ప్రాంతాలలో ఒకరు తెలియకుండా ఒకళ్ళు కృతజ్ఞతతో, అన్నా మీరు మాకు ఎంతో మేలు చేశారు, వాక్యం చెప్పి, దేవుని అందించి, మేము భోజనం తేకుండా ఉండలేమని చెప్పి చక్కగా రుచిగా శుచిగా వండుకొస్తున్న ఖరీదైన భోజనం నేను వద్దనలేకపోయా. వద్దంటున్నా ఏడుస్తూ బ్రతివిలాడి మరీ తెస్తున్నారు. కొంతకాలంగా ప్రతి ఆదివారం ఎవరో ఒకవైపు నుంచి, ఎవరు తెస్తారో తెలియదు, తెచ్చేదాకా తెలియదు. నేనైతే వద్దని చెప్తున్నాను, వాళ్ళు తెచ్చిస్తున్నారు.
ఇంకా రిజెక్ట్ చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు నా ఫ్యామిలీ లేరంటే కూడా తెచ్చేస్తున్నారు, ఒంటరిగా ఉన్నానంటే కూడా తెస్తూనే ఉన్నారు. అంత ప్రేమతో కన్నీటితో బ్రతిమలాడి తెస్తున్నారు. ఎందుకు అంత ప్రేమ ఉంది? రీజన్ ఏంటంటే సహవాసం. అర్థమవుతుందా? ఇక మరి అంత ప్రేమించే వాళ్ళకు తిరిగి నేను కూడా ప్రేమను పంచాలిగా. లేకపోతే పాస్టర్ గారంటే ఎంతసేపు అందరూ తెస్తుంటే తింటుంటారు, కానీ ఎవరికి పెట్టరంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి? కాబట్టి వద్దంటే తెస్తున్నారు, నేను తింటున్నాను, నా కుటుంబం అనేక సార్లు నాతో పాటు తింటున్నారు నాతో ఉన్నప్పుడల్లా. మరి మేము కూడా తిరిగి వారికి భోజనం పెట్టాలి కదా. ప్రారంభించా. ప్రేమగా భోజనం చేస్తున్న విశ్వాసులందరికీ అన్ని సంఘాలలో మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాను. ఇది పరస్పర ప్రేమ, గౌరవ, మర్యాదలు, సహవాసం మూలంగా కలిగే అనేక ప్రయోజనాలు. సంతోషమైన, బాధ అయినా పంచుకోవటం, షేర్ చేసుకోవటం. ఇక వాక్యం ముగించే ముందు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. యేసయ్య అంటున్నాడు, తీర్పు రోజు వరకు వాటిని కలిసి ఎదుగనీయుడి, అప్పుడు చూద్దాం వాటి గురించి అని అంటున్నాడు ఆయన. సో కోతకాలము రోజున మీరు నిత్య నరకాగ్ని పాలు కాకూడదని నేను కోరుకుంటున్నా. దేవుని కొరకు బతకండి, దేవునికి లాయల్గా ఉండండి, ఫెయిత్ఫుల్గా ఉండండి, మీ పరిచర్యకు లాయల్గా ఉండండి. పగలు రాత్రి తేడా లేకుండా మీ కొరకు ప్రార్థించి, మీకు వాక్యోపదేశం చేసి, మీ కన్నీరు తుడిచి, మీ దుఃఖంలో మిమ్మల్ని ఆదరించి బలపరిచి, మీ కష్టకాలంలో మీకు అండగా ఉన్న మీ సంఘ కాపరిని అవమానించకండి, బాధ పెట్టకండి. మీ సంఘ కాపరికి మీరు కూడా ఆదరణగా ఉండండి, బలపరచండి, సహాయపడండి, దీవించబడతారు. అంతే తప్ప సైతాన్లాగా ఒక పద్ధతి, క్రమం లేకుండా, విలువలు లేకుండా, క్రమశిక్షణ లేకుండా, సాతాను క్రమశిక్షణ లేదు. అనేక సంఘాలు తిరగటం వలన మీకు మేలు కంటే కీడు ఎక్కువ అవుతుంది. సో ఒక దైవం, ఒక విశ్వాసం, ఒక బోధ, ఒక భార్య, ఒక భర్త, ఒక కుటుంబం, అలాగే ఒక పరిచర్య, ఒక దైవజనుడు అనే ఈ పునాది సూత్రాలకు కట్టుబడి ఉండండి. మీరు దీవించబడతారు, వర్ధిల్లుతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.